కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ హాస్పిటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ ఆసుపత్రిలో 16 అతి క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా కొనసాగించామన్నారు. రోబోటిక్ అసిస్టెడ్ పద్ధతిలో సర్జరీలను సైతం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ రోబోటిక్ ద్వారా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నిక్, ఫాస్ట్ ట్రాక్ టెక్నిక్ ఉపయోగించామని తెలిపారు. జేబీ హాస్పిటల్లో అనుభవజ్ఞుల వైద్యులు డాక్టర్ ఉబేదుల్లా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు నిరంతర పర్యవేక్షణ చేయడంతో పేషెంట్ త్వరగా సాధారణ స్థితికి వస్తున్నారని తెలిపారు. మెట్రో నగరాలలో అతి ఎక్కువ ధరకు మాత్రమే చేసే ఈ సర్జరీలు ఇప్పుడు జేబీ హాస్పిటల్లో అక్కడి కంటే సగం ఫీజులోనే చేస్తున్నట్లు వారు తెలిపారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సర్జరీ చేయించుకున్న చంద్రాయుడు మాట్లాడుతూ, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు కూడా కూర్చుంటున్నానని డాక్టర్ జహంగీర్ బాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉబేదుల్లా, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఓటీ ఇన్ఛార్జ్ ప్రసాద్ బాబు, జేబీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల మనకు లాభం ఏమిరా అంటే సాఫ్ట్ టిష్యూ తక్కువగా కట్ చేయడము, ఇన్ఫెక్షన్ తక్కువ, రికవరీ ఫాస్ట్, అక్యురసీ ఆఫ్ ద ఇంప్లాంట్, చిప్పలు పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. రోబో ఏం చెయ్యదు, డాక్టరు తర్వాత ఆ మిషన్తో మనము డిస్కస్ చేసుకుంటా ఎంత కట్ చేయాలా, ఎంత కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని మాత్రమే చేస్తాం. ఇంకోటి ఏంటంటే మన కంటి చూపుకున్న క్లారిటీని హెడ్స్లో కొలుస్తాం, హెచ్టీజెడ్. దాని పరంగా ఒక మనిషి హెల్తీగా ఉన్న ఒక మనిషి యొక్క క్లారిటీ 80 హెర్ట్జ్ మాత్రమే, కానీ రోబోకు ఉండేది 240 హెర్ట్జ్. సో క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డిఫెక్ట్ అంటే వంకరని కనుక్కొని ఈవెన్ 2 mm డిఫెక్ట్ కనుక్కునే శక్తి దానికి ఉంటుంది. 0.5 mm నుంచి 2 mm డిఫెక్ట్ కనుక్కునే శక్తి దానికి ఉంటుంది. కాబట్టి రోబో యొక్క సహాయంతో మనము అక్యురసీని బాగా మెయింటైన్ చేయొచ్చు. ఎంత అక్యురసీ వస్తే రిజల్ట్ అంత బాగుంటుంది అన్నమాట, అంత ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. తిరుపతిలో లేదు, కర్నూలులో లేదు, కడపలో మాత్రమే. జేబీ హాస్పిటల్ వెలీస్ రోబో ఫస్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ కాపీ రోబో ఫస్ట్. యూజువల్లీ ఏజ్తో సంబంధం ఉండదు. ఎప్పుడు మోకాళ్ళ మార్పిడి చేయాలరా అంటే ఎక్స్రే ఫైండింగ్లో కెలగ్రెన్ లారెన్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఎంత అరిగింది అని చేస్తాం. ఇక్కడ మేము చేసింది 26 సంవత్సరాల అమ్మాయి కూడా చేసినాం, అంత తక్కువ ఏజ్ కూడా చేసినాం. మోకాళ్ళ వంటి విపరీతంగా వంకర పోయినాయి, వాళ్ళకు కూడా చేసినాం. మాది కాజిపేట సార్, కాజిపేట దగ్గర నందిపాడు. నాకు ఇటు పోయినాయి, నేను జివాలకు పోతానే, ఏం పొడుచుకునేది పండుకొని ఇటు పోయినాయి. సార్ పుణ్యాన సక్కంగా చేసినాడు. 3వ రోజే కాపలమ్మడి ఎక్కించినాడు సార్, 3వ రోజే. నమస్తే మా, నా పేరు సుజాత, మాది వీరప్రాయణపల్లె. కాలు చాలా నొప్పిగా ఉంటే 5-6 నెలలు ట్యాబ్లెట్స్ అన్నీ చేసిన, చాలా ఇబ్బందిగా ఉంటే ఈడికి వచ్చి చేయించుకునే ఆపరేషను 20 రోజులు అయింది. నాకు బాగుంది. రోబోతో చేయించుకున్నా, ఇన్సూరెన్స్తో చేయించుకున్నా. మా అల్లుడి పేరుతో ఉన్నది ఇన్సూరెన్స్ చేయించుకున్నా. మన దగ్గర ఇన్సూరెన్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ కూడా రోబో టెక్నిక్తో నీ రీప్లేస్మెంట్ చేస్తాను. ఈడనా ఆ రోజు చేసిన మరుసటి రోజే నడిచిన నేను. ఈయన నడిపించి 2 రోజులు ఉన్నాక మళ్ళీ ఇంటికి